ప్రధాని మోడీ ఇలాకాలో తెలంగాణ సీఎం రేవంత్ గర్జించారు. కేంద్ర విధానాలపై గళమెత్తారు. అహ్మదాబాద్ వేదికగా మాట్లాడిన మాటలు తెలంగాణలో మంటలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. అసలు బ్రిటిషర్స్ ను మెచ్చుకోవడం ఏంటి? రేవంత్ రెడ్డి మాట జారారా? తన కామెంట్స్ తో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారా? యనుమల వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చింతన్ బైఠక్లో సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు బ్రిటిష్ వారి కంటే ప్రమాదకారులన్నారు. నాడు అందరూ ఒక్కటై ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టినట్టుగానే నేడు రాహుల్ నాయకత్వంలో అందరం ఒక్కటై బీజేపీని ఓడగొట్టాలని పిలుపునిచ్చారు రేవంత్. మోడీ పరివారంపై పోరాటానికి సిద్ధంగా ఉందామంటూ శపథం చేశారు. నరేంద్రుడిపై తనదైన శైలిలో రేవంత్ విరుచుకుపడ్డారు. మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విభజించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా గాడ్సే సిద్ధాంతాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు రేవంత్. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ये बीजेपी वाले बहुत खतरे के लोग हैं, इसीलिए अंग्रेजी वालों को जैसा भगाया इस देश से अभी बीजेपी को भी वैसे ही हराना है। हम लोग सब मिलकर राहुल जी के नेतृत्व में मोदी के खिलाफ आने वाले दिनों में हम सब मिलकर मोदी के खिलाफ लड़ने के लिए तैयार हो जाना है। हम लोग यहाँ से उम्मीद लेकर जा रहे, यहाँ से आदेश लेकर जा रहे। तेलंगाना में हम हमेशा बीजेपी को रोकने के लिए, बीजेपी को हराने के लिए हम कोशिश करेंगे। अंग्रेजों से भी ये बीजेपी वाले बहुत खतरे. రేవంత్ రెడ్డి హిట్లర్ లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కమలనాథులు మండిపడ్డారు. దేశం మోడీని గౌరవిస్తుంది, కానీ రేవంత్ అసత్యాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ లీడర్లు. యావత్ భారతదేశంలో మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి మాట్లాడినట్టుగా, బాధ్యత రహితంగా మాట్లాడినట్టుగా కనబడుతుంది. రాహుల్ గాంధీ మెప్పు కోసం ఏదో మాట్లాడాలి కాబట్టి ఒక విమర్శ చేయాలన్నట్టుగా విమర్శ చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో ఆయన పదవి కాపాడుకోవడానికి ఏదో ఒక రకంగా తన పదవికి ఉన్నటువంటి గండాన్ని తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ ఆధార దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏ మొక్క పెట్టుకుని మాట్లాడుతున్నాడో, ఈరోజు మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే సెక్రటరియట్ లోకి ఎంటర్ అయిందో ఆ రోజే రేవంత్ రెడ్డి ఒక అసమర్థుడిగా డమ్మీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయినట్టుగా స్పష్టమైంది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి లేకుండా సెక్రటరియట్ సాక్షిగా రివ్యూ చేయడం అంటే గతంలో ఏనాడు చూడలేదు. ఇలాంటి సందర్భాలు ఏ రోజు కాండాలేదు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరగడం కాదు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి. అధికారులను మీరు సమీక్ష చేసి ఆదేశాలు ఇవ్వడం ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీ రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం అని చెప్పి అడుగుతున్నాం.